పిల్లలు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం పేరు జెండా పండుగ. ఆ రోజు ఆగస్టు 15. పిల్లలు, టీచర్లు ఉదయాన్నే బడికి వచ్చారు. పిల్లలు ఊరు వాడ తిరుగుతూ నినాదాలను చేస్తూ ఊరంతా ఊరేగారు. అందరూ గ్రామ సర్పంచ్ ఆఫీస్ దగ్గర ఆగారు. గ్రామ సర్పంచ్ గంగారం జాతీయ జెండాను ఎగురవేశారు. అక్బర్, రాబర్ట్, సుల్తానా, రమ్య, శ్రీరాములు జాతీయ గీతం పాడారు. తర్వాత అందరూ కలిసి మళ్ళీ బడికి వచ్చారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఇంకా గ్రామస్తులు, సర్పంచ్ కూడా అక్కడికి వచ్చారు. సంయుక్త టీచర్ కూడా జెండాను ఎగరవేశారు. జాతీయ గీతాన్ని పాడుతూ జెండాకు అందరూ వందనం చేశారు. దేశభక్తి గేయాలను పాడారు. గెలిచిన వారికి, పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. పిల్లలకు, తల్లిదండ్రులకు మిఠాయిలు పంచారు. పిల్లలు ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్ళారు. ఈ పాఠానికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యాసంలో ప్రశ్న జవాబులు చూద్దాం. మీ బడిలో జెండా పండుగ రోజు ఏమేమి చేశారో చెప్పండి. మామూలుగా బడిలో జెండా పండుగ రోజు ఏమేమి చేస్తారు? అసెంబ్లీ నిర్వహించి జెండాను ప్రముఖుల చేత ఎగరవేయిస్తారు. తర్వాత అందరూ జెండాకు సెల్యూట్ చేస్తారు. జెండా వందనం పాటలు పాడతారు. అలాగే అంతకుముందు బహుమతుల పోటీలు పెడతారు. అందులో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలను జరుపుతారు. మీ పాఠశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, జెండా పండుగ రోజు ఏమేమి చేస్తారో మీరు రాయండి. తర్వాత ప్రశ్న, మీరు మీ బడిలో పాడే దేశభక్తి గేయం పాడండి. మీ బడిలో ఎప్పుడూ పాడేటటువంటి దేశభక్తి గీతాన్ని ఆలపించాలి. తర్వాత ప్రశ్న, వందే మాతరం, జనగణమన గీతాలను రాగంతో పాడండి. అందరికీ వందే మాతరం, జనగణమన గీతాలు వచ్చు కదా? నాతో పాటు వందే మాతరం, జనగణమన గీతాలను పాడండి. జాతీయ గీతం జనగణమన పాడదాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता,
జయ హే జయ హే జయ హే జయ 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 హే. తర్వాత ప్రశ్న, జాతీయ జెండాను మీ ఊరిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎగరవేస్తారు? జాతీయ జెండాను ఎప్పుడు ఎగరవేస్తారు? ఆగస్టు 15 రోజున, ఇంకా జనవరి 26. ఎందుకని? ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే. ఈ రోజుల్లో ఎక్కువగా అందరూ జెండాను ఎగరవేస్తారు. ఎక్కడెక్కడ ఎగరవేస్తారు? పాఠశాలల్లోనూ, ఇంకా సర్పంచ్ ఆఫీసుల్లోనూ, ఇంకా ప్రభుత్వాధికారి స్థలాలలోనూ జెండాను ఎగరవేస్తారు. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో పాఠంలో ఉన్నటువంటి పదాలను కొన్ని చదువుకుందాం. బడి, బడి. టీచర్లు, టీచర్లు. మిఠాయిలు, మిఠాయిలు. జాతీయ గీతం, జాతీయ గీతం. జెండా పండుగ, జెండా పండుగ. బడి, టీచర్లు, మిఠాయిలు, జాతీయ గీతం, జెండా పండుగ. ఈ పదాలను పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో పాఠంలో ఉన్న ఒత్తు అక్షరాలను గుర్తించాలి. చూడండి, ఆగస్టు, సు కింద టా ఒత్తు. టీచర్లు, రు కింద లా ఒత్తు. పిల్లలు, లా కింద లా ఒత్తు. ఆగస్టు, టీచర్లు, పిల్లలు. ఇదే విధంగా పాఠంలో ఉన్నటువంటి ఒత్తు కలిగిన అక్షరాలను, ఆ పదాలను మీరు మీ పుస్తకంలో గుర్తించాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో అదే ఒత్తు కలిగిన అక్షరాలు, ఇంకా వేరే ఒత్తు కలిగిన అక్షరాలు పాఠంలో ఉన్నవి విడివిడిగా రాసుకున్నాం. అవేమిటో చదువుదాం. పిల్లలు, ఇక్కడ చూడండి, లాకి లా ఒత్తు వచ్చింది. పొద్దున్నే, ఇక్కడ దూకి దా ఒత్తు, ఇంకా నేకి నా ఒత్తు వచ్చింది. తర్వాత వచ్చారు, వచ్చారు, చాకి చా ఒత్తు వచ్చింది. ఇంకా ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ చాకి చా ఒత్తు వచ్చింది. వెళ్ళారు, లాకి లా ఒత్తు వచ్చింది. అలా ఏ అక్షరానికి అదే ఒత్తు రావడం ఈ పదాలు అన్నమాట. అదే ఒత్తు కలిగిన అక్షరాలు ఆ పదాలు. వేరే ఒత్తున్న అక్షరాలను చూద్దాం. టీచర్లు, ఇక్కడ చూడండి, రు అనే అక్షరానికి లా ఒత్తు వచ్చింది, వేరే ఒత్తు వచ్చింది. గ్రామ సర్పంచి, ఇక్కడ గాకి రా ఒత్తు వచ్చింది, ఇంకా రాకి పా ఒత్తి వచ్చింది. గ్రామ సర్పంచి. తర్వాత రాబర్టు, రూకి టా ఒత్తు వచ్చింది. తర్వాత సుల్తానా, లాకి తా ఒత్తు వచ్చింది. ఇంకా మాకి యా ఒత్తు వచ్చింది. టీచర్లు, గ్రామ సర్పంచి, రాబర్టు, సుల్తానా, రమ్య. ఇలాంటివి ఇంకా వేరే పదాలు మీరు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా గుర్తించాలి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో మనం కొన్ని పదాలను చదువుకుందాం. పిచ్చుక, పిచ్చుక. అబ్బాయి, అబ్బాయి. దుర్గా, దుర్గా. సూర్యుడు,
సూర్యుడు. దువ్వెన, దువ్వెన. గుమ్మడికాయ, గుమ్మడికాయ. కళ్యాణం, కళ్యాణం. పద్మ, పద్మ. గుడ్లగూబ, గుడ్లగూబ. మార్చి, మార్చి. జట్కా బండి, జట్కా బండి. పొట్లకాయ, పొట్లకాయ. ఉయ్యాల, ఉయ్యాల. పర్వతం, పర్వతం. కర్తవ్యం, కర్తవ్యం. పుస్తకం, పుస్తకం. ఖడ్గం, ఖడ్గం. ఎడ్లబండి, ఎడ్లబండి. చక్రం, చక్రం. రత్నం, రత్నం. రాట్నం, రాట్నం. కర్పూరం, కర్పూరం. కార్తీక మాసం, కార్తీక మాసం. జన్మభూమి, జన్మభూమి. ఇప్పుడు ఈ పదాలలో అదే ఒత్తు కలిగిన అంటే ఆ అక్షరానికే అదే ఒత్తు కలిగిన అక్షరాలను గుర్తించాలి. చూడండి, పిచ్చుక, పిచ్చుక. అదే అక్షరం కలిగిన అక్షరాలకు గీతను గీయాలి. వేరే ఒత్తున్న అక్షరాలకు సున్నా చుట్టాలి. ఇప్పుడు ఇది చూకి చా ఒత్తు. ఆ అక్షరానికి అదే ఒత్తు వచ్చింది కాబట్టి గీత గీసుకున్నాం. తర్వాత అబ్బాయి. బా కింద బా ఒత్తు అంటే అదే ఒత్తు వచ్చింది. తర్వాత దుర్గా. రా కింద గా ఒత్తు వచ్చింది అంటే ఇది వేరే ఒత్తు వచ్చింది. తర్వాత సూర్యుడు. రా కింద యా ఒత్తు వచ్చింది, వేరే ఒత్తు. దువ్వెన. వే కింద వా ఒత్తు, అదే ఒత్తు వచ్చింది. గుమ్మడికాయ. మాకి మా ఒత్తు వచ్చింది, అదే ఒత్తు కలిగిన అక్షరం. తర్వాత కళ్యాణం. లాకి ఆ ఒత్తు అంటే వేరే ఒత్తు వచ్చింది. పద్మ. దాకి మా ఒత్తు, వేరే ఒత్తు వచ్చింది. గుడ్లగూబ. డాకి లా ఒత్తు వచ్చింది, వేరే ఒత్తు వచ్చింది. మార్చి. ఇక్కడ రీకి చా ఒత్తు, వేరే ఒత్తు. జట్కా బండి. టాకి కా ఒత్తు, వేరే ఒత్తు వచ్చింది. పొట్లకాయ. టాకి లా ఒత్తు, ఇది వేరే ఒత్తు. ఇంకా ఉయ్యాల. యాకి ఆ ఒత్తే వచ్చింది, ఇది అదే ఒత్తు. ఇక్కడ పర్వతం. రాకి వా ఒత్తు, ఇది వేరే ఒత్తు. కర్తవ్యం. ఇది రాకి తా ఒత్తు, వాకి యా ఒత్తు వచ్చింది, వేరే ఒత్తులు వచ్చాయి. పుస్తకం. సాకి తా ఒత్తు, ఇది వేరే ఒత్తు. ఖడ్గం. డాకి గా ఒత్తు, ఇది వేరే ఒత్తు. ఎడ్లబండి. డాకి లా ఒత్తు, ఇది వేరే ఒత్తు. చక్రం. కాకి రా ఒత్తు, ఇది కూడా వేరే ఒత్తు. ఇంకా రత్నం. తాకి నా ఒత్తు, ఇది వేరే ఒత్తు. ఇంకా రాట్నం.
టాకి నా ఒత్తు, ఇది వేరే అక్షరం ఒత్తు. ఇది కర్పూరం, రూకి పా ఒత్తు, ఇది వేరే ఒత్తు. కార్తీక మాసం, రీకి తా ఒత్తు, ఇది వేరే. జన్మభూమి, నాకి మా ఒత్తు, ఇది కూడా వేరే ఒత్తు. అదే ఒత్తు కలిగిన అక్షరాలను మొదట ఒకసారి మళ్ళీ చదువుకుందాం. పిచ్చుక, అబ్బాయి, దువ్వెన, గుమ్మడికాయ, ఉయ్యాల. ఏమేమి ఉన్నాయి? పిచ్చుక, అబ్బాయి, దువ్వెన, గుమ్మడికాయ, ఉయ్యాల. ఇవి అదే ఒత్తు కలిగిన అక్షరాలు. తర్వాత వేరే ఒత్తు కలిగి ఉన్నవి చూద్దాం. దుర్గా, సూర్యుడు, కళ్యాణం, పద్మ, గుడ్లగూబ, మార్చి, జట్కా బండి, పొట్లకాయ, పర్వతం, కర్తవ్యం, పుస్తకం, ఖడ్గం, ఎడ్లబండి, చక్రం, రత్నం, రాట్నం, కర్పూరం, కార్తీక మాసం, జన్మభూమి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ రెండు పదాలను చూసి దీనికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. నిద్ర, నిద్ర. వస్త్రం, వస్త్రం. నిద్రలో ఒత్తు ఉన్న అక్షరం ఏది? నిద్రలో ఒత్తు ఉన్న అక్షరం ఏంటి? ద్ర. ద్ర. ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఎన్ని ఒత్తులు ఉన్నాయి ద్రాలో? ఒకే ఒత్తు ఉంది. ద్రాలో ఒక ఒత్తు ఉంది. అదేంటి? ఏ ఒత్తు అది? రా ఒత్తు. ఒత్తు ఉన్న అక్షరం ద్రా. ద్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? ఒక ఒత్తు ఉంది. అది ఏ ఒత్తు? ఏ ఒత్తు అది? రా ఒత్తు. తర్వాతది వస్త్రం. వస్త్రంలో ఒత్తు ఉన్న అక్షరం ఏది? స్త్రా. స్త్రా. స్త్రాలో ఎన్ని ఒత్తులు ఉన్నాయి? చూడండి, తా ఒత్తు, రా ఒత్తు. తా ఒత్తు, రా ఒత్తు, రెండు ఒత్తులు ఉన్నాయి. స్త్రాలో రెండు ఒత్తులు ఉన్నాయి. ఆ రెండు ఏంటి? ఇదేంటి? ఇది ఏ ఒత్తు? తా ఒత్తు, ఇంకా రా ఒత్తు. స్త్రాలో ఉన్న ఒత్తులేంటి? తా ఒత్తు, రా ఒత్తు. కింద ఇక్కడ చూడండి, రెండేసి ఒత్తులున్న అక్షరాలు ఉన్నాయి. రెండేసి ఒత్తులున్న అక్షరాలున్న పదాలు ఉన్నాయి. అవి చదువుదాం. వస్త్రం, అస్త్రం, శాస్త్రం, రాష్ట్రం, స్త్రీ, స్వాతంత్ర్యం. వస్త్రంలో ఒత్తున్న అక్షరం స్త్రా. ఏమేమి ఒత్తులు ఉన్నాయి? తా ఒత్తు, రా ఒత్తు. తా ఒత్తు, రా ఒత్తు ఉన్నాయి. ఇంకా అస్త్రంలో కూడా స్త్రా. సా కింద తా ఒత్తు, రా ఒత్తు ఉన్నాయి. శాస్త్రంలో కూడా సా కింద తా ఒత్తు, రా ఒత్తు ఉన్నాయి. రాష్ట్రం. రాష్ట్రంలో ఒత్తున్న అక్షరం ఏంటి? స్ట్రా. షా. షా అనే అక్షరం కింద టా ఒత్తు, రా ఒత్తు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, స్త్రీ. స్త్రీ కింద తా ఒత్తు, సి కింద తా ఒత్తు, రా ఒత్తు ఉన్నాయి.
ఇంకా స్వాతంత్ర్యం. ఇక్కడ చూడండి, సా కింద వావత్తు ఒకటే ఉంది. ఇక్కడ త్ర్యం, తా కింద రావత్తు ఇంకా యావత్తు కూడా ఉన్నాయి, 2 ఒత్తులు ఉన్నాయి. వస్త్రం, అస్త్రం, శాస్త్రం, రాష్ట్రం, స్త్రీ, స్వాతంత్ర్యం. ఇవి 2 ఒత్తులు ఉన్నటువంటి మాటలు. తర్వాత అభ్యాసం వెళ్దాం. ఈ వాక్యాలలో గీత గీసిన అక్షరాలు ఉన్నాయి కదా, అవి తప్పు రాసి ఉన్నాయి. ఈ పక్కన బ్రాకెట్లో ఉన్న ఒత్తుల్లో ఏ ఒత్తు ఆ అక్షరానికి సరిపోతుందో జత చేర్చి చదవాలి. చూడండి, టీచరు పాఠాలు నేర్పుతారు. రూ కింద ఏ ఒత్తు ఉండాలి? నేర్పుతారు. నేర్పుతారు అని చదివినప్పుడు ఏ ఒత్తు ఉండాలి? పా ఒత్తు ఉండాలి. నేర్పుతారు. టీచరు పాఠాలు నేర్పుతారు. బండికి చక్రాలు ఉన్నాయి. ఇదేంటి? చక్రాలు అనే పదం రావాలి ఇక్కడ. చక్రాలు అని రావడానికి ఏ ఒత్తు రాస్తాము? రా ఒత్తు. బండికి చక్రాలు ఉన్నాయి. శివ కథల పుస్తకం చదివాడు. ఇక్కడ పుస్తకం అని ఉంది. సా కింద ఏ ఒత్తు ఉండాలి? తా ఒత్తు ఉండాలి. పుస్తకం. తర్వాత పరులో డబ్బు దాచుకుంటారు. ఇక్కడ పరు అని రాసింది. రూ కింద ఏ ఒత్తు ఉండాలి? పర్సు. పర్సుకి రూ కింద ఏ ఒత్తు ఉండాలి? సా ఒత్తు. పర్సులో డబ్బు దాచుకుంటారు. తర్వాత పొటకాయ పొడవుగా ఉంది. పొటకాయ అనేది తప్పు. టా కింద లా ఒత్తు పెట్టాలి. పొట్లకాయ. పొట్లకాయ పొడవుగా ఉంది. తర్వాత శ్రీధర్ అక్క పేరు కళాని. కళాని అనే పేరు ఉండదు. లా కింద ఏ ఒత్తు ఉండాలి? కళ్యాణి అని రావాలంటే ఏ ఒత్తు ఉండాలి? యా ఒత్తు ఉండాలి. కళ్యాణి. ఒకసారి మళ్ళీ వీటిని చదువుకుందాం. టీచరు పాఠాలు నేర్పుతారు. బండికి చక్రాలు ఉన్నాయి. శివ కథల పుస్తకం చదివాడు. పర్సులో డబ్బు దాచుకుంటారు. పొట్లకాయ పొడవుగా ఉంది. శ్రీధర్ అక్క పేరు కళ్యాణి. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి వారెవరో, వారు ఏ పని చేస్తూ ఉంటారో ఒక వాక్యంలో రాయాలి. మొదటి బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఎవరున్నారు? టీచరు ఉన్నారు. టీచరు ఏం చెప్తారు? పాఠాలు చెప్తారు. టీచరు పాఠాలు చెబుతారు. టీచరు పాఠాలు చెబుతారు. తర్వాత బొమ్మను చూడండి. అందులో ఉన్నది ఎవరు? డ్రైవరు. డ్రైవర్ ఏం చేస్తారు? వాహనాలను నడుపుతారు. డ్రైవరు వాహనాలను నడుపుతారు. డ్రైవరు వాహనాలను నడుపుతారు. తర్వాత బొమ్మను చూడండి. అందులో ఉన్నది ఎవరు? డాక్టర్. డాక్టర్ ఏం చేస్తారు? చికిత్స చేస్తారు. డాక్టర్ ఏం చేస్తారు? డాక్టరు చికిత్స చేస్తారు.
వైద్యం చేస్తారు అని కూడా రాయొచ్చు. తర్వాత బొమ్మను చూడండి. అక్కడ ఎవరున్నారు? టైలరు. టైలర్ ఏం చేస్తారు? టైలరు బట్టలు కుడతారు. టైలరు బట్టలు కుడతారు. ఏమేం రాసుకున్నాం మనం? టీచరు పాఠాలు చెబుతారు. డ్రైవరు వాహనాలను నడుపుతారు. డాక్టరు చికిత్స చేస్తారు లేదా డాక్టరు వైద్యం చేస్తారు. టైలరు బట్టలు కుడతారు. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. ఈ అభ్యాసంలో ఈ పదాలను బట్టి మనం వాక్యాన్ని రాయాలి. ఈ పదాలను బట్టి వాక్యాలు రాయాలి. చూడండి, పదాలు ఒకసారి చదువుకుందాం. పాము, చక్రం, అన్నం, ఏరు, నక్షత్రం, కప్ప, కుతకుత, జరజర, మిలమిల, గిరగిర, బెకబెక, గలగల, పాకింది, తిరిగింది, ఉడికింది, పారింది, మెరిసింది, అంటుంది. వీటిని బట్టి మనం వాక్యాలు రాయాలి. పాము జరజర, పాము జరజర పాకింది. పాము జరజర పాకింది. తర్వాత చక్రం గిరగిర, చక్రం గిరగిర. చక్రం గిరగిర ఏం చేస్తుంది? తిరిగింది. తిరిగింది. చక్రం గిరగిర తిరిగింది. అన్నం కుతకుత, అన్నం కుతకుత, అన్నం కుతకుత ఉడికింది. ఉడికింది. అన్నం కుతకుత ఉడికింది. ఏరు ఏరు గలగల పారింది. ఏరు గలగల పారింది. ఏరు గలగల పారింది. నక్షత్రం మిలమిల మెరిసింది. నక్షత్రం మిలమిల మెరిసింది. తర్వాత కప్ప బెకబెక కప్ప బెకబెక అంటుంది. కప్ప బెకబెక అంటుంది. ఏమేం వాక్యాలు రాసుకున్నాం మనం? పాము జరజర పాకింది. పాము జరజర పాకింది. చక్రం గిరగిర తిరిగింది. చక్రం గిరగిర తిరిగింది. అన్నం కుతకుత ఉడికింది. అన్నం కుతకుత ఉడికింది. ఏరు గలగల
పారింది. ఏరు గలగల పారింది. నక్షత్రం మిలమిల మెరిసింది. నక్షత్రం మిలమిల మెరిసింది. కప్ప బెకబెక అంటుంది. కప్ప బెకబెక అంటుంది. చూశారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో మరో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం.